ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ టైం మనం చూసుకున్నాం, వాక్యం చూసుకున్నాం ఏంటంటే, దేవుణ్ణి మనం ఎట్లయితే చూస్తూ ఉంటామో, ఆయన చూస్తూ ఉంటే మహిమలో నుండి మహిమలకి మార్చబడతామని చెప్పి. కాబట్టి మనం లాస్ట్ వీక్ చూసుకున్నాము మహిమలో నుండి మహిమకి మార్చబడడం. అట్లయితే మహిమలో నుంచి మహిమలకు మార్చబడాలంటే, ఆ మహిమను పొందుకోవాలంటే, దేవుడు నీకు ఆ మహిమను ఇవ్వాలంటే, ఆ మహిమ నీ మీద ఉదయించాలంటే, ఒకటి ఈ సంవత్సరము మన సంఘం ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఏంటంటే, యేసు ప్రభు ఆయన చనిపోయే ముందు ఏం చేస్తాడంటే, శిష్యులని అందరినీ పిలుస్తాడు. మనకు తెలుసు, బల్లిరుస్తాడు. అక్కడ ఫస్ట్ టైం యేసు ప్రభు బల్లిచ్చి ఇది నా శరీరం మీద రక్తం అని చెప్తాడు. అప్పుడే ఒక ప్రార్థన చేస్తాడు. వాళ్ళతో మాట్లాడతాడు. 3 అధ్యాయాలు ఏమో మాట్లాడతాడు, 3-4 అధ్యాయాలు మాట్లాడతాడు. మాట్లాడి యోహాను 17వ అధ్యాయంలో మాటలన్నీ అయిపోయినాక అప్పుడు ఏం చేస్తాడంటే, అప్పటి వరకు వీళ్ళతో మాట్లాడతాడు శిష్యులతో. తర్వాత ఏం చేస్తాడంటే, దేవుని వైపు చూసి, అంటే తండ్రి వైపు చూసి, యేసు ప్రభు దేవుడు కానీ ఆయన కుమారునిలాగా వచ్చిండు, అంటే ఆయన మనిషి రూపంలో వచ్చింది కాబట్టి తండ్రి అని సంబోధిస్తూ ఉంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒకడే దేవుడు. మనము యేసు ప్రభుని చూసి నేర్చుకోవాలి ఆ ఎట్లా బతకాలని. అట్లయితే యేసు ప్రభు తండ్రిని చూసి అంటూ ఉంటాడు, ఏమంటాడంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు. వీళ్ళ కోసం, వీళ్ళతో మాట్లాడినంతసేపు తర్వాత వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ తండ్రిని చూసి ఏం ప్రార్థన చేస్తాడంటే, అందులో ఒక వచనం ఏమంటాడంటే 17వ అధ్యాయంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిస్థితిని. యేసుక్రీస్తు ప్రభు అంటుండే ఏమంటుండంటే తండ్రితోని, ఓ తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనంతా నేను చేసి నిన్ను మహిమపరిచిన. హల్లెలూయా. యేసు ప్రభు అంట తండ్రి చెప్పిన ప్రతి మాట విన్నాడంట. తండ్రి ఏదైతే చెప్పిండో, ఏదైతే వాక్కునిచ్చిండో, ఏదైతే వాక్యం ఇచ్చిండో, ఏదైతే చిత్తం ఉందో ఆ ప్రతి ఒక్కటి జరిగించిండు. కాబట్టి ఈ యేసు ప్రభు అంటుండు, నేను నిన్ను మహిమపరిచిన, ఇప్పుడు నువ్వేం చేయంటే, తర్వాత ఆ తండ్రిని అడుగుతుంది, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే యేసు ప్రభు ఏమంటుండంటే, ఓ తండ్రి, నేను ఇన్ని రోజులు నేను మహిమపరిచిన, నీ వాక్కుని నేను విన్నను, ఇప్పుడు నువ్వేం చేయంటే నన్ను మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తండ్రిని యేసు ప్రభు అడుగుతుండే, ఏమడుగుతుందంటే, నన్ను మహిమపరచు తండ్రి, నన్ను ఇప్పుడు మహిమపరచు. ఇన్ని రోజులు నేను మహిమపరిచిన, ఇప్పుడు కూడా నిన్ను మహిమపరుస్తాను. నీ వాక్కుని వింటున్నా, ఇప్పుడు నన్ను మహిమపరచండి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం మనము ఏం చేయాలంటే ఈ ప్రార్థన ఉండాలి, ఓ తండ్రి, నన్ను నువ్వు మహిమపరచు. ఎందుకంటే ఆయన మహిమ మన మీద ఉదయిస్తూ ఉంటుంది కాబట్టి, ఆయన మహిమలో నుండి మహిమలకు మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి, అంటే మార్చబడాలి. కాబట్టి ఆ తండ్రిని అడుగుతూ ఉండాలి, ఆ దేవాది దేవుని అడుగుతుండాలి, ఓ దేవా, నీ మహిమనిస్తాను, నాకు ఆ మహిమని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అదే అడుగుతుండు, మనకు ఒక చూపెడుతుండే ఏంటంటే, నీకు ఫస్ట్ మహిమ రావాలంటే ఫస్ట్ నువ్వు ఎవరిని మహిమపరచాలి? యేసు ప్రభు ఏమంటుడు, ఫస్ట్ తండ్రి నన్ను మహిమపరిచి అంటుడా? ఫస్ట్ ఎవరిని మహిమపరిచిండు యేసు ప్రభు? తండ్రిని మహిమపరిచిండు. తర్వాత ఎవరు మహిమ పొందుతురు? యేసుక్రీస్తు ప్రభు మహిమ పొందుతుడు. అట్లనే మనము మహిమపరచబడాలంటే ఫస్ట్ ఎవరిని మహిమపరచాలి? నీ తండ్రిని నువ్వు మహిమపరచాలి. నీ తండ్రి ఎవరు? యేసు ప్రభు. నీ తండ్రిని నువ్వు మహిమపరుస్తూ ఉంటే ఆ మహిమ ఏమవుతుంది తెలుసా? ఆ మహిమ నీకే వస్తూ ఉంటుందంట. మళ్ళీ మనం పాట పాడినాం, ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాదు పట్టి చూడా. అంటే ఆయన నా పాటల ద్వారా అట్లా మహిమపరుస్తూ ఉంటే ఆ మహిమ అంతా మళ్ళీ నీకే వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో నువ్వున్నావు కాబట్టి నువ్వు ఆయనను మహిమపరుస్తే నువ్వు కూడా మహిమపరచబడుతున్నట్టే. కాబట్టి నువ్వు ఈ సంవత్సరం ఏం చేయాలంటే ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎట్లా ఈ సంవత్సరం నీకు ఆ దేవుని మహిమ వస్తుంది అంటే, నువ్వు ఆ దేవుని మహిమపరుస్తూ ఉండవు అనుకో, ఆ మహిమనంట నీకు వస్తూ ఉంటుందంట. అప్పుడు నువ్వు మహిమపరచబడతా ఉంటావు. లోకమంతా ఎట్లా తయారైందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు క్రైస్తవులే యేసుక్రీస్తు నామంని అవమానపరిచేలా ఉన్నారు. కొన్ని సాక్ష్యాలు వాళ్ళ ఇంటే మనకే అనిపిస్తుంది క్రైస్తవులకి, అన్యులకు అనిపించడం కాదు. ఇప్పుడు అన్నీ ట్రోల్స్ అవుతూ ఉన్నాయి పాస్టర్ల మీద. ట్రోలింగ్ పేజెస్ చూస్తే పాస్టర్లని తిట్టడము, సాక్ష్యాలు. ఎట్లాంటి సాక్ష్యాలు అంటే, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, మీరు కూడా తిడతారు అట్లాంటి సాక్ష్యాలు అంటే, ఒక ఆమెనంట వెళ్ళిందంట ఏటీఎం దగ్గరికి వెళ్ళిందంట, ఓ దేవా నాకు పైసలు, ఆమె దాంట్లో 200 ఉన్నాయంట పైసలు బ్యాంకులో. ఈమె వెళ్ళిందంట, ఓ దేవా నాకు పైసలు రావాలి అని మంత్రమే వేస్తున్నామని అన్నదంట. అంతే. ఆ ఏటీఎంలోకి ₹1,00,000 వచ్చినాయంట. ఏటీఎంలో కాదు, బ్యాంకులకు వస్తాయి. ఆమె ఏమంటుంది, ఏటీఎంలోకి ₹1,00,000 వచ్చినాయి అన్న. ఆ సాక్ష్యం సరేలే, ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అనుకున్నా. తర్వాత ఇంకో సాక్ష్యం విన్నా. ఆమె ఏం చేసింది, ఆమె చెప్తుంది, ఆ సాక్ష్యం ఏంటంటే, ఆమెకి పైసలు కావాలి అని ఇట్లా ప్రార్థన చేసిందంటే రోడ్డు మీదే పైసలు కనపడాయట.
ఇంకొక ఆమె చెప్పింది, ఏమని చెప్పిందంటే ఆమెతోనంట యేసుప్రభు వచ్చి ఇట్లా రారా శ్రీనివాస్, ఆమెతో వచ్చినంటే యేసుప్రభు ఏం చేస్తారంట తెలుసా, రోజు ఆమె పని చేసుకుందామని వెళ్తుందంట, బాసనలు కడుక్కుందామని వెళ్తుందంట. వెళ్తే ఆమెని పట్టుకుంటాడంట యేసుప్రభు. పట్టుకొని పని చేయకు నువ్వు, అది తోమకు, తోముతుండే వీడు, పట్టుకొని కూర్చో మనం మాట్లాడుకుందామని ముచ్చట్లు పెడతాడంట యేసుప్రభు. ముచ్చట్లు పెట్టి ఈమె అంటదంట, యేసుప్రభు నా బాసనలు ఉన్నాయి, యేసుప్రభు నా బట్టలు ఉంటాయి అంటే, దేవదూతలు అలా రండి అనగానే గబ్రియలు వస్తాడంట, మికాయలు వస్తాడంట, వాళ్ళు వచ్చి బట్టలు ఉతుకుతూ ఉంటారంట. ఈమె ఆమె బాసనలు తోముతారు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే యేసుప్రభు మహిమ తీసుకొస్తున్నాయా, అవమానం తీసుకొస్తున్నాయా? అట్లా చేస్తారా దేవదూతలు వచ్చి? దేవదూతలు వచ్చి మన ఇంట్లో పనోళ్ళ వాళ్ళు ఏమన్నా? ఒక ఆమె నేను ఒక ఆమెని, ఒక సిస్టర్ని కలిసిన ఒకసారి. ఆ సిస్టర్ అంటుంది ఏమంటుందంటే, బ్రదర్ మీకు తెలుసా, నేను దేవదూతల గురించి, దేవదూతలు మనకు ఏమంటారు కాళ్ళకి దెబ్బలు దాకకుండా కాపాడితే ఇవన్నీ ఉంటాయి కదా. ఆ సిస్టర్ ఏమంటుందంటే, అదే కాదు బ్రదర్ మీకు తెలియదు, ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవదూతల్ని దేవుడు పంపించి నా కాళ్ళు ఉతికిస్తారు బ్రదర్ అంట. దేవదూతలు అంటే వచ్చి కాళ్ళు నొక్కుతారంట ఈమెకి. ఇట్లాంటివి చెప్తే ఎవరన్నా నమ్ముతారా? మహిమ వస్తుంది ఆ దేవునికి, అవమానం వస్తుంది. వాళ్ళ కాళ్ళు నొక్కడానికి, వాళ్ళ బాసాలను తోమడానికి కాదు. నా యేసుప్రభు వస్తాడు, వచ్చి నాతో మాట్లాడతాడు. దేవదూతలు అంటే వచ్చి బాసాన్లు కడుగుతాయి అంటే, బట్టలు ఉతుకుతాయి అంటే, ఇక వాషింగ్ మిషన్లో అవసరం లేదు, పనుల్లో అవసరం లేదు. ఈమెకి ఆమె నేను మాట్లాడిన ఆమె ఏం చెప్తుందంటే, సామాన్య మీటింగ్కి వస్తాడు అని తెలియగానే దేవదూతల్ని పంపించగానే దేవదూతలు వస్తారంట, వచ్చి అన్నం కూర వండుతారంట, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారంట. ఇదన్నీ సాక్ష్యాలు వింటే దేవునికి మహిమ ఉందా? లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే ఒక వింతగా కనపడుతూ ఉంది. యేసుప్రభు అవును సూచక్రియలు చేస్తాడు కరెక్టే, కానీ ఇవి సూచక్రియలు కాదు. ఇవి కుంటోళ్ళకి కాళ్ళు రావడం ఓకే, అది సూచక్రియ. బాసనలు తోమడం కాదు సూచక్రియలు. దేవునికి బలం ఇస్తాడు బాసనలు తోముకోవడానికి. యేసుప్రభు అదే అంటుడు, ఏమంటుండంటే నువ్వు మహిమపరచబడాలంటే, ఎవరిని మహిమపరచాలంటే ఫస్ట్ నీ తండ్రిని నువ్వు మహిమపరచాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనను మహిమపరచడం అంటే ఆయన గురించి గొప్పగా చెప్పడం, కానీ ఆయన గురించి లోకానికి, అన్యులకి ఆయన ఇట్లాంటి ఆయన మన బట్టి ఆయన నామం దూషింపబడుతూ ఉంటుంది. మన బట్టి అంటే క్రైస్తవులు కొందరు ఉన్నారు. కానీ ఈ సంవత్సరం దేవుడు మన నుంచి ఏం కోరుకుంటుండంటే, మనందరి నుంచి ఆయన నామం అంట నువ్వు మహిమపరచాలి. ఇట్లా మహిమపరచాలంటే, లోకం ఎంతైతే ఆయనని అవమానపరుస్తుందో దేవుడు నిన్ను వాడుకుంటుండి ఈరోజు నీకు చెప్తుండి. ఈరోజు ఏమని చెప్తుండంటే, నీ వల్ల ఆ దేవాది దేవునికి, ఆ సర్వోన్నతుడైన ఆ సృష్టికర్తకి నువ్వు మహిమపరిచినప్పుడు ఆ మహిమ నీ మీద ఉదయిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు పాట పాడేటప్పుడు కానీ, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కానీ, నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు కానీ ఆయనను మహిమపరచడానికి నువ్వు రావాలి. హల్లెలూయా. సంఘానికి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలంటే ఏమంటారు? ఎప్పుడు రావాలి సంఘానికి? చెప్తలేరు, అందరు లేట్ వస్తారు. అయింది ఎప్పుడు రావాలి? అది నా గురించి అయితే నేను వాక్యం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటాను. నేను వాక్యం ప్రిపేర్ అయ్యి వస్తాను. నేను కరెక్ట్ వాక్యం టైంకి నేను వెళ్ళి ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటాను. హల్లెలూయా. మనకు కొన్నిసార్లు పనులు ఉంటాయి, అది ఓకే, నేను ఒప్పుకుంటాను. చాలా మందికి కొన్ని రీజన్స్ ఉంటాయి. కానీ కొందరు నిద్ర పోయి లేవరు. మనం చలికాలం 8:30 అయినా కానీ అస్సలు లేవబుద్ధి కాదు. అదే పనికైతే ఉరుకుతాం, సంఘానికైతే నిద్ర వస్తుంది. ఈరోజు అనుకుందాం, నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? మీ మేనేజర్ని, పనోని మహిమపరుస్తున్నావు. పనోని కాదు, యజమానుని మహిమపరుస్తున్నావు. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటంటే, ఆయన ఒక టైం అన్నప్పుడు ఆ టైంకి రావాలి. అది మహిమపరచడం. మనం ఏంటంటే మనం లేట్ వస్తాము దేవుని దగ్గరికి, కానీ దేవునికి ప్రార్థన చేస్తే అయితే దేవుడు మాత్రం తొందరగా చేసేయాలి. దేవా నాకు ఇది పోవాలనగా, దేవా నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు దేవా, ఇంకెన్ని రోజులు ఆగాలి తొందరగా. మనం మాత్రం తొందరగా వస్తామా? 10:30 అంటే ఎవరన్నా 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఉండరా? 10:30 అంటే ఓకే. మీకు పనులు ఉన్నప్పుడు కొందరు రారు, వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకోవద్దు, ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఈ సంవత్సరము నువ్వు మహిమపరచాలి. ఎందుకంటే నువ్వు ఆయనను మహిమపరుస్తూ ఉంటే నువ్వు మహిమపరచబడతా ఉంటావు. హల్లెలూయా. ఆయనను మహిమపరచడం అంటే ఏంటంటే, మహిమ అనే పదంకి అర్థాలు మస్తున్నాయి. అందులో ఒక అర్థం ఏంటంటే బరువు అని, బలము అని, బరువు, వెయిట్ అని, హెవీనెస్ అని.
అంటే నువ్వు ఆయన మాటలకి నువ్వు బరువు అంటారు విలువ అంటాం కదా మనం దాన్ని కంపేర్ చేసుకోవాలంటే. అంటే నువ్వు ఆయన మహిమపరచడం అంటే ఏంటంటే ఆయన మాటలకు విలువనియడం, బరువు ఉంచడం ఆయనకి. అరే వానికి మంచి మంచి బలం ఉందిరా అంటారు కదా. అంటే వాని కొంచెం ఉన్నట్టు అంటే ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ కానీ ఒక టైప్ ఆఫ్ వానికి ఒకరికి ఏదన్నా ఎక్కువ ఉందనుకో వాళ్ళు అరే బలం ఉందిరా, మంచి బలగం ఉంది, వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారు, ఇట్లాంటివి అంటాం. అంటే నువ్వు ఒకరిని ఇంకా ఈ బరువు అనే ఓడు ఎట్లా యూజ్ చేస్తామంటే మనం ఒకరికి వాళ్ళ మాటలకి మస్తు పవర్ ఉంది అంటే వాళ్ళ ఒక మాట చెప్పగానే అందరు వింటుర్రు అనుకో, దాని అర్థం ఏంటంటే బరువు ఉన్నట్టు, అంటే మహిమ ఉన్నట్టు. మహిమ అంటే బరువు గలది అని, శాపము అంటే తేలిక గలదని. ఒకరు శాపగ్రస్తులు అని మనం అంటున్నామంటే వాళ్ళు తేలిక గల వాళ్ళు అని. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు, బరువు ఉండదు, వెయిట్ ఉండదు. శాపం అంటే ఏంటంటే తేలిక, దాని అర్థం ఏంటంటే తేలిక అని. ఒకరిని మనం తేలిక చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని శపిస్తున్నట్టు. వాడు వేస్ట్ కాడు, ఆమె వేస్ట్, ఆమె పట్టించుకోకు. మనం రోడ్ల మీద వెళ్తా ఉంటే కుక్కలు అరిచినాయి అనుకో, మనం ఏమంటాం? భయపడి ఉరికొస్తాం. ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకో, తిడుతున్నారు అనుకో, మనకు వాళ్ళ మీద ఏమంటారు, వాళ్ళని పట్టించుకో, వాడు వేస్ట్ కాడు అట్లనే కొడతాడు వాడిని వదిలే. అంటే నువ్వు చెప్పాలంటే నువ్వు శపిస్తున్నట్టు వాడిని. దాని అర్థం వాడు వేస్ట్ గాడు, ఈయనకు వాని మాటలు వాడు అట్లనే అరుస్తూ ఉంటాడు ఈయనకు, అంటే వాడిని శపిస్తున్నట్టు. అదే ఒకవేళ ఒకరి మాటలు అరే సామాన్య చెప్పిండు, సామాన్య మాట వినాలి, ఇట్లా అంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే సామాన్య నువ్వు మహిమపరుస్తున్నట్టు, బరువు అని. తేలికపరచడం అంటే ఏంటంటే శాపగ్రస్తము, బరువుతో ఉంచుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే మహిమపరచడం. హల్లెలూయా. నువ్వు దేవుని సంఘానికి వచ్చి మనం కూడా మహిమపరచడం అంటే ఏంటంటే ఆయన సంఘానికి వచ్చి మనము లైట్, ఈ పాట లైట్, ఈ వాక్యం లైట్, ఈ బల్ల లైట్, ఇట్లా లైట్ అన్నావు అనుకో మన జీవితం చీకటి అయిపోతుంది. నువ్వు లైట్ అనాలనా వెయిట్ అనాలనా? వాక్యం వెయిటా లైటా? మస్తు బరువు. హల్లెలూయా. నిద్ర పోవద్దు నేను ఈరోజు, కళ్ళు ఇట్లా పెట్టుకొని చూడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బరువుగా చూస్తావో నువ్వు దేవుని మహిమపరిచినట్టు అంట. అప్పుడు ఎట్లయితే నువ్వు దేవుని మహిమపరుస్తావో అదేమవుతుందంటే ఆ మహిమ మళ్ళీ నీ మీదనే ఉదయిస్తూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనకి, దేవుని మందిరానికి, సండే సర్వీస్కి, పాటలకి, సాక్ష్యాలకు కానీ బల్లకు కానీ ప్రతి ఒక్క దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనుకో, పాట పాడుతున్నావు అనుకో, సపట్లు కొడుతున్నావు అనుకో, ప్రతి ఒక్కటి నువ్వు మహిమపరుస్తూ ఉంటాయనని. ఆ మహిమ ఏమవుతుందంటే దేవుడు ఏది ఉంచుకోడు, ఆయన మళ్ళీ నీ మీదకే పంపిస్తూ ఉంటాడు ఆ మహిమని. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము మనమందరం కూడా ఆయనను మహిమపరచడం నేర్చుకోవాలి. మనం లోకస్తులు ఎంతోమందిని మహిమపరుస్తూ ఉంటాం మనకు తెలియకుండానే, వాళ్ళ మాటల్ని సీరియస్గా తీసుకుంటూ ఉంటాం. ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా ఆ డాక్టర్ చెప్పినప్పుడు వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా ఉంటామా? ఈ ట్యాబ్లెట్ 3 సార్లు వేసుకోమన్నా అనుకో, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేసుకోమన్నా మళ్ళీ ఒకసారి అడుగుతాం, బ్రదర్ అంట డాక్టర్ గారు ఇది వేసుకోవాలా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాం. అదే వాక్యం అర్థం కాకపోతే మళ్ళీ వచ్చి అడుగుతారా, బ్రదర్ ఇదేనా మీరు చెప్పిన పాయింట్ అని? ఈ సంవత్సరం మీరందరూ వాక్యాలు చదువును గాక. హల్లెలూయా. నేను ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రిస్మస్కి ఒక దగ్గర క్రిస్మస్ మీటింగ్కి, ఆ బ్రదర్ బైబిల్ కొత్తగా ఉంది. నేను అన్న, బ్రదర్ ఏంది ఇంత మంచిగా ఉంది బైబిల్ మీది, కొత్తగా కొన్నారా అంటే, కాదు బ్రదర్ నేను కొని 2010లో కొన్నాడంట. 2010లో కొంటే అరే ఇంత మంచిగా ఎట్లా కాపాడుకుంటారు అంటే, నేను ఎంత మంచిగా కాపాడుకుంటాను తెలుసా బ్రదర్, ఇది క్రిస్మస్కి తీసుకొస్తాను, మళ్ళీ వెళ్తాను అక్కడ సెల్ఫ్లో పెట్టేస్తాను, ఎవ్వరు ముట్టుకోరు దాన్ని, మళ్ళీ క్రిస్మస్కి తీసుకొస్తాను. అంత జాగ్రత్తగా నేను కాపాడుకుంటున్నాను బ్రదర్, నేను బైబిల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. అలాగే క్రిస్మస్ రోజు తీసుకొస్తాడంట, ప్రార్థన చేసుకుంటాడంట, బైబిల్ని పట్టుకొని మళ్ళీ వెళ్ళాడ పెట్టేస్తాడంట. అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలంటే ఆ వాక్యం చదవాలి. రోజు ఒక 10 వచనాలన్నా చదవండి. ఎన్ని వచనాలు చదువుతారు ఈరోజు నుంచి? 20? 3 అధ్యాయాలు. 10 వచనాలు. నేను అధ్యాయాలు కూడా అనలేదు బ్రదర్, 3 అధ్యాయాలు అంటాడు. మనం 3 అధ్యాయాల కాలం ఎప్పుడో పోయింది, ఎవ్వరు చదువుతలేరు. 3 అధ్యాయాలు చదవమంట, కొందరు చదువుతారు. ఆ సిస్టర్ చదువుతుందంట, హల్లెలూయా. ఇంకా సిస్టర్ చదువుతుందంట. ఒక్క వచనం అనే చదువుతారా? క్యాలెండర్లో ఉన్న వచనం అనే చదువుతురా? ఈరోజు ఎంతమందికి తెలుసు చెప్పండి క్యాలెండర్లో ఏ వచనం ఉందో? ఆ సిస్టర్ చెప్తుంది, చెప్పండి సిస్టర్. నాకు కూడా తెలియదు, ఒకసారి చూద్దాం. ఏదది? ఈరోజు ఎంత డేటు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సార్. సపర్లో పెట్టండి సిస్టర్కి ఒకసారి.
దేవుడిని మహిమపరిచిన లేదు ఇప్పుడు సిస్టర్ని అందరం గట సిస్టర్ మహిమపరిచింది, వాక్యం చూసుకొని వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. మనకు ఒక వచనం చదవడానికి టైం లేదు. ఈ సంవత్సరం నువ్వు దేవుని మహిమను పొందాలంటే ఫస్ట్ నువ్వు ఆయనను మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయండి అంటే ఆయన వాక్యంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండదు. ఎందుకంటే ఆయనకి బరువు ఇవ్వడం అంటే ఏంటంటే ఆయన మాటని, ఆయన వాక్కుని సీరియస్ తీసుకోవడం. ఆయన ఒక చెప్పిండు అంటే అది చేస్తాడు. ఆయన అంతే, మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆయన. ఆయన వాక్యంకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను ఏ దారిలో నడిపియాలనో ఆ వాక్యంకి తెలుసు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఈ సంవత్సరం నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ వాక్యం ఏంటంటే యేసు ప్రభుని చూడడం. నేను లాస్ట్ టైం చెప్పినాను ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని నువ్వు చూస్తూ ఉంటే ఆ స్టెఫెన్ ఎట్లయితే మహిమ పొందిండో అట్లనే నువ్వేంటంటే ఈ వాక్యం చదువుకుంటా దాన్ని నమ్ముతావు. అప్పుడేమవుతుందంటే ఈ వాక్యంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకోసం యేసుప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే వాళ్ళని మహిమపరుస్తాడు. యేసుప్రభు నా మహిమని వీళ్ళకి ఈ దేవా తండ్రి అని కూడా అడుగుతాడు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. తర్వాత 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. యేసుప్రభు చెప్తాడు, తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన మాటలు నేను వాళ్ళకి ఇచ్చి ఉన్నాను. యేసుప్రభు యొక్క మాటలంట వాళ్ళు తీసుకున్నారంట, ఎవరు శిష్యులంట. ఇంకేమైనా వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. యేసుప్రభు ఏమంటుండంటే నా మాటల్ని వీళ్ళు గ్రహించిర్రు. యేసుప్రభు మస్తు ఉపమానాలు చెప్పిండు, మస్తు వాక్యాలు చెప్పిండు, ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి వాక్యాలు చెప్పిండు. కానీ అందరూ యేసుప్రభు వాక్యం వినలేదంట, అందరూ యేసుప్రభు వాక్యాన్ని తీసుకోలేదంట. కానీ తీసుకున్నది ఎవరంటే ఆ 12 మంది శిష్యులంట. ఖచ్చితంగా యేసుప్రభు ఇది చెప్పిండు అంటే ఇది చేస్తాడు అని నమ్మింది ఎవరంటే 12 మంది శిష్యులంట. అందుకోసం యేసుప్రభు లాస్ట్లో ఏమంటాడంటే వాళ్ళ కోసము 22వ వచనంలో, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యేసుప్రభు అంట తండ్రి నుంచి మహిమ పొందుకొని ఏమంటాడంటే వీళ్ళు నా మాట విన్నారు కాబట్టి, వీళ్ళు నా వాక్యంని విని దాన్ని అంగీకరించి దాన్ని హృదయంలో ఒప్పుకున్నారు కాబట్టి నేను నా మహిమని తండ్రికి చెప్తుండు, నా మహిమని వీళ్ళకి ఇప్పుడు అంటుండు. అంటే యేసుప్రభు మాటలకి వెయిట్ ఇచ్చిర్రు, వాల్యూ ఇచ్చిర్రు. కాబట్టి యేసుప్రభు ఏమంటుండంటే తండ్రి ఇప్పుడు వీళ్ళను కూడా మహిమపరచు, నా మహిమని వీళ్ళకు కూడా ఇయ్యి. యేసుప్రభు వాక్యము మనం ఎప్పుడైతే ఆయన వాక్యంని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ అవుతుందో మన జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే ఆయన వాక్యము శక్తి గలది, 2 అంచుల అగ్ని వంటిదంట, సుత్తె వంటిదంట. సుత్తె ఏం చేస్తుంది? బ్రేక్ చేసేస్తుంది. ఏమన్నా పగలగొట్టాలంటే సుత్తతో కొడితే పగిలిపోతుంది, చేయితో కొడితే. ఒక ఇటుకని పగలగొట్టాలంటే ఎట్లా పగలగొట్టాలి? చేయితోనా సుత్తతోనా? శ్రమలు కూడా ఉన్నాయనుకో, మనం మామూలుగా కాదు దేనితో కొట్టాలి, మనకు ఒక సుత్తే ఉంది. ఏముంది? వాక్యం ఏందంట సుత్త లాంటిది. దాంతో కొట్టినప్పుడు బండలు వలిగిపోతాయి. హల్లెలూయా. శ్రమలు కొండల్లా ఉండొచ్చు, బండల్లా ఉండొచ్చు. నీ దగ్గర పెద్ద సుత్తు ఉంది, నువ్వేం చేయాలంటే కొట్టుదాన్ని. హల్లెలూయా. వాక్యము సుత్త లాంటిదంట. వాక్యంని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు అవమానం పొందలేదు, వాళ్ళు ఎప్పుడైనా మహిమపరచబడ్డారు. హల్లెలూయా. ఒక చిన్న పదం కూడా వాక్యంలో జీవితాలను మార్చింది. భక్త సింగ్, అతని గురించి మీకు తెలుసలేదు. భక్త సింగ్ ఆయన ఏం చేసిండంటే యేసు ప్రభు మాట అంటే ఆయనకు నచ్చదు. ఆయన అన్యుడు అన్నప్పుడు ఆయన దేవుని ఈ పరిశుద్ధ గ్రంథం ఇది దొరికినప్పుడు దీన్ని కాల్చేసిండంట మొత్తం. ఈ బైబిల్ని అట్లా పడేసేదంట మంటలలో. ఆయన దగ్గరికి బైబిల్ ఇస్తే మంటలలో వేసేదంట. యేసు ప్రభు అంటే నచ్చదు ఆయనకి, యేసు ప్రభు అంటే నచ్చదు. ఆ బైబిల్ని తీసి అట్లా వాడేసేది. అట్లా అంటే ఆయన ఏం చేసిండంటే ఒకరోజు అట్లనే మంటలో వాడేసిందంట బైబిల్. పడేసినప్పుడు ఏంటంటే బైబిల్ మీద ఏం రాసింది? ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అని రాసింది కదా. కాలిన దాంట్లో ఇది ఒక్కటి మాత్రమే కాలలేదంట. కాలిందంటే ఇది ఒక పేపర్, అది మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని ఆ కాలిపోయిన పేపర్లలో ఇది ఒకటి రాసిందంట. రాసినప్పుడు ఆయనకి తలంపు వచ్చిందంట, అన్ని గ్రంథాలకి ఏదో ఒక గ్రంథం అని పేరు రాసి ఉంటుంది, కానీ ఈ గ్రంథంకి ఎందుకు పరిశుద్ధ గ్రంథం అని రాసింది అని చెప్పి ఆలోచించిందంట భక్త సింగ్. ఆయనకు ఆ తలంపు వచ్చిందంట, నిజంగా ఇందులో అంత పరిశుద్ధత ఏముంది, నేను కాల్ చేస్తున్నా కానీ అసలు ఇందులో ఏముంది అని చెప్పి ఒక తలంపు వచ్చిందంట. ఆ తలంపుతో అట్లనే ఆలోచించుకుంటూ బైబిల్ ఓపెన్ చేసి చదివిందంట. చదివి ఆయన గొప్ప సేవకుడు అయిపోయాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంఘాలని ఆయన నిర్మించాడు, స్థాపించాడు. ఒక పదము, పరిశుద్ధ గ్రంథము అని అట్ట మీద ఉన్న ఒక పదము ఆయన జీవితం మార్చేసింది, ఎంతోమంది జీవితాలను మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యంలో శక్తి ఉంది. కీర్తనలు 8వ వచనంలో ఒకటి ఉంటుంది. ఏమన్నా 8వ అధ్యాయం 8వ వచనంలో, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నియమించి ఉన్నావు. హల్లెలూయా. అట్లయితే ఒక ఆయన బైబిల్ చదువుతుండంట, క్రిస్టియన్. ఆయనే పడవలలో వెళ్ళేటోడంట, షిప్స్ నడిపించేటోడంట. అలా అయితే కీర్తనలు 8వ అధ్యాయం 8వ వచనం చూసినట్ట. అలా అయితే ఈయన ఏమని రాసింది? సముద్ర మార్గములలో అని రాసింది కదా. ఆయనే మనం చదివినప్పుడు ఇది మామూలుగా చదివేస్తాం, కానీ ఆయనే సముద్రంలో తిరుగుతాడు కాబట్టి ఆయనకు అనిపించిందంట, సముద్రంలో మార్గములు ఉంటాయా? నిజంగానే కదా, సముద్రంలో మార్గములు ఉంటాయా? భూమి మీద అయితే మార్గములు ఉంటాయి. అలా అయితే ఆయనకే అనిపించిందంట, బైబిల్ అనేది సముద్రంలో మార్గములు ఉంటాయని రాసిండు అని చెప్పి ఆయన ఏం చేసిందంట, అంటే బైబిల్ చెప్పిందంటే ఇది నిజమే అని చెప్పి ఆయన ఏం చేసిందంటే, ఆ సముద్ర మార్గంలో ఏముంటాయి అని చెప్పి ఆలోచించి, దేవుడు చెప్పినట్టు ఇది నిజమే అని చెప్పి అన్ని ఓడలు వెళ్ళిన రూట్స్ అవన్నీ కూడా రాసుకున్నట. అన్నీ రాసుకొని ఆ ఓడలు, ఆ మ్యాప్స్ అన్నీ గీసుకొని ఆయన ఏం చేసిందంటే, ఆయనే ప్రపంచానికి ఇచ్చింది ఏంటంటే సముద్రంలో నిజంగా మార్గంలో ఉన్నాయని. హల్లెలూయా. అది బైబిల్ చెప్పింది, ఆయన నమ్మిండు, అది ఎతికిండు, దొరికింది, సముద్రంలో నిజంగానే మార్గంలో ఉన్నాయని. ఇప్పటికి ఆ బుక్కుని, ఒక బుక్ రాస్తే ఇప్పటికి ఆ బుక్కుని సముద్రంలో వెళ్ళే ప్రతి ఒక్కరు చదువుతారు. హల్లెలూయా. ఇప్పటికి ఆయన ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీ అంటారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఏ గాలులు వచ్చేటప్పుడు సముద్రం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే తొందరగా వెళ్తాం, సముద్రం అలలు ఇట్లా వస్తున్నాయి అంటే ఏ రూట్ చూసుకోవాలి, ఎట్లా నడపాలి, ప్రతి ఒక్కటి ఆయన ఆలోచించి సముద్రంలో మార్గంలో ఆయన చూపెట్టాడంట. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళొద్దు, ఇట్లా వెళ్ళాలి సముద్రంలో అని చెప్పి ఆయన సముద్రంలో మార్గంలో ఆయనే గీసిండంట. హల్లెలూయా. ఒక వాక్యము ఆయనే బరువుగా తీసుకుండు. ఇప్పటికీ ఆయనని సముద్రంలో వెళ్ళే ప్రతి ఒక్కరు ఆయన బుక్స్ చదువుతారు. ఆయన మహిమపరచబడ్డా లేదా? ఫస్ట్ వాక్యాన్ని మహిమపరిచిండు ఆయన అనుకుండు, ఈ వాక్యము గొప్పది, సముద్ర మార్గములు అని ఉన్నాయంటే సముద్రంలో నిజంగానే మార్గములు ఉన్నాయని నమ్మిండు, ఆయనే మహిమపరచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యంకి నువ్వు ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇస్తావో, ఆయన వాక్యంకి నువ్వు ఎట్లయితే బరువు ఇస్తావో, లాస్ట్ ఏమవుతుందంటే ఆయన కూడా నిన్ను అదే మహిమపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మార్తా మరియా వీళ్ళిద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఏంటంటే మనం చూసుకుంటే మార్తా ఎట్లాంటిదంటే యేసుప్రభు మాటల్ని పట్టించుకోదు. యేసుప్రభు వాక్యం చెప్తా ఉంటే మరియా ఏం చేస్తూ ఉంటుంది అంటే యేసుప్రభు కాళ్ళ దగ్గర వచ్చి కూస్తుంది. మనం చూస్తాం, ఒకసారి యేసుప్రభు వాక్యం చెప్తా ఉంటే వాళ్ళ ఇంట్లో మరియ కాళ్ళ దగ్గర కూస్తుంది, మార్త ఏమో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఫస్ట్ చెప్పిన కదా బాసనల దోమ గురించి, ఈమె ఆ పనులు చేస్తూ ఉంటుంది. మార్త చేస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుంది అంటే కూర్చొని వాక్యం వింటున్న మరియ దగ్గరకు వచ్చి మరియని యేసుప్రభుని ఇద్దరిని తిడతారు. ఓ యేసుప్రభు, నీకు తెలియదా నేను పని చేస్తూ ఉంటే మరియ నీ వాక్యం వింటుంది అని. వాక్యం వింటున్నందుకు మరియని తిడుతుంది, యేసుప్రభుని తిడుతుంది. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఈమె చేసేదే కరెక్ట్ పని అని చెప్తాడు. హల్లెలూయా. ఇది ఈమె ఇట్లా చేయడం బట్టే తర్వాత ఏమవుతుందంటే మనం చూస్తే యేసుప్రభు చనిపోయే ముందు ఇక్కడ ఏం చేస్తుంది, మరియా యేసుప్రభు మాటలకి బర్విస్తుంది, అంటే యేసుప్రభుని మహిమపరుస్తూ ఉంది. ఇక్కడ మార్త ఏం చేస్తుందంటే లైట్ తీసుకుంది, అట్లాంటి మాటలు ఎన్నైనా దొరుకుతాయి నాకు అని చెప్పి పనులు చేసుకుంటా ఉంది. పనులు చేసుకుంటే తర్వాత ఏమవుతుందంటే యేసుప్రభు మనం చూస్తే యేసుప్రభు పాదాలు, యేసుప్రభు ఒక దగ్గర ఒక సీమోను ఇంట్లో ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుందంటే యేసుప్రభు దగ్గరికి ఒక అత్తరు తీసుకొని వచ్చి యేసుప్రభు మీద పోసి కాళ్ళు గడుకుట తల వెంట్రుకల దుడుస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు యేసుప్రభు కాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆమె మరియ. అప్పుడు ఒక మాట అంటాడు యేసుప్రభు యోహాను సువార్తలో, ఆమెను యేసుప్రభు ఎంత మహిమపరిచిందంటే తర్వాత యేసుప్రభు ఈమె గొప్పగా మహిమపరుస్తూ ఉంటుంది. యేసుప్రభు ఆ మరియ గురించి చెప్తాడు, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, సువార్త ఎక్కడెక్కడైతే వెళ్తుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. వారితో నేను హల్లెలూయా. యేసుప్రభు అంటుండు, మార్త గురించి చెప్పుకుంటారో లేదో తెలియదు కానీ మరియ నన్ను మహిమపరిచింది కాబట్టి, నా వాక్యం వేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి, నన్ను అభిషేకించింది కాబట్టి యేసుప్రభు ఏమంటుండంటే లోకంలో ఎక్కడైతే సువార్త వెళ్తుందో అక్కడ ఈమె పేరు కూడా వినబడుతుంది అని చెప్పి. హల్లెలూయా. మహిమ ఈమెకు కూడా వచ్చిందా లేదా? ఆమె యేసుప్రభుని మహిమపరిచింది, ఈమె మహిమ పొందింది. హల్లెలూయా,
హల్లెలూయా. యేసుప్రభు అందుకోసం లాజర్ చనిపోయినప్పుడు మనం చూస్తే, లాజర్ చనిపోయినప్పుడు యేసుప్రభు అక్కడ బెతనీకి వస్తాడు. లాజర్ వాళ్ళ అక్కలే వీళ్ళిద్దరు, మార్తా మరియా. అయితే ఫస్ట్ మార్తా వచ్చి కలుస్తుంది యేసుప్రభుని. కలిసినప్పుడు ఆమె ఎట్లా కలుస్తుంది అంటే, అక్కడ కూడా వచ్చి యేసుప్రభు వస్తూ ఉంటాడు. అప్పటికి చనిపోయి ఉంటాడు లాజరు, 4 రోజులు అయ్యి ఉంటుంది. అయితే యేసుప్రభు రాగానే మార్తా ఫస్ట్ ఉరుకుతుంది యేసుప్రభు దగ్గర ఊరికి, తెలుసుకొని ఎదుర్కొని వెళ్ళగానే మరియా ఇంటిలో కూర్చుండి అని. మరియాకు తెలియలే ఇంకా యేసుప్రభు వచ్చిందని. మార్తకు తెలియగానే మార్త వెళ్ళిందంట. వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ఓ యేసయ్య, లాజర్ చనిపోయిండు, నువ్వు ఇక్కడ ఉంటే ఆయన బతుకుతుండేనేమో, నువ్వు రాలే టైంకి, ఆయన చనిపోయినప్పుడు యేసుప్రభు ఆమెకి చెప్తాడు, నేను పునరుద్ధానమును, నేను జీవమును, నా యందు చనిపోతే మళ్ళీ తిరిగి లేస్తారు, నేను తిరిగి లేపుతాను అన్నట్టు మార్తాకి క్లియర్గా చెప్తాడు అక్కడనే యేసుప్రభు. నేను పునరుద్ధానమును, నేను జీవమును, నా యందు ఎవరైతే నమ్మిక ఉంచి మరణిస్తారో వాళ్ళు తిరిగి లేస్తారు అని చెప్పి ఫస్ట్ మార్తా రాగానే మార్తా క్లియర్గా చెప్పేస్తాడు యేసుప్రభు ఆడనే. అంటే నేను లాజర్ని తిరిగి లేపుతాను, నువ్వు ఏడవకమ్మా అని చెప్పేస్తాడు. ఆమె పట్టించుకోకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మరియకి చెప్తుంది, మరియా యేసుప్రభు వచ్చిందని. యేసుప్రభు దగ్గరికి మరియ ఎట్లా వచ్చింది తెలుసా? అది మస్తు అనిపిస్తుంది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, హల్లెలూయా. మార్తనేమో వచ్చి ఇట్లా మంచిగా మాట్లాడుతుంది, యేసుప్రభు చూడగానే మరియనంట వచ్చిందంట ఆయన పాదముల మీద పడిపోయిందంట. హల్లెలూయా. ఒక ఆమె రెస్పెక్ట్ ఇచ్చింది మరియా, ఇంకొక ఆమె రెస్పెక్ట్ ఇచ్చిందా? మార్త వచ్చి డైరెక్ట్ ఇట్లా మాట్లాడుతుంది. మరియ వచ్చిందంట డైరెక్ట్ కాళ్ళ మీద పడిపోయిందంట. హల్లెలూయా. ఆయనను మహిమపరుస్తుంది. యేసుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఇక మరియ రాగానే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నడు సమాధి దగ్గరికి పోదామంటాడు. హల్లెలూయా. సమాధి దగ్గరికి పోయి ఆ సమాధిని చూసి అట్లనే మరియని తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తాడు. మార్తతోనైతే మాట్లాడిండు, కానీ మరియ రాగానే యేసుప్రభు అద్భుతం చేయడానికి కదిలిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మహిమ పరిచింది మరియ. యేసుప్రభు అంటాడు, నడు ఇప్పుడు నేను చూపెడతా అని చెప్పి మరియని తీసుకొని వెళ్తాడు. మార్తను అందరినీ తీసుకొని వెళ్తాడు. ఆ రాయిని చూస్తాడు, ఆ లాజర్ ఉన్న రాయిని చూస్తాడు. చూసి యేసుప్రభు ఏమంటాడంటే, అక్కడ మనకు తెలుసు, సమాధి దొర్లించు, ఆ రాయిని దొర్లించండి. చూడండి, ఈడ యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, యేసుప్రభు ఏమన్నాడు? ఇప్పుడు రాయి తీసివేయండి అనగానే ఎవరు ఆపేస్తున్నారు యేసుప్రభుని? మార్త ఏమంటుంది తెలుసా? యేసుప్రభు బతికిస్తా అంటే, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయినది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. యేసుప్రభు అంటుడు, ఆ రాయి తీయండి అమ్మా, ఆ రాయి తీయండి అంటే ఈమె మార్త అంటుంది, తీయకండి, ఆయన వాసన వస్తుంది బయటికి అంటుంది. యేసుప్రభు మార్తకు ఫస్టే చెప్తాడు నేను బతికిస్తా అని. ఆమె నమ్మిందా? విలువ ఇచ్చిందా ఏమన్నా? నేను మరియకి మాట కూడా చెప్పాడు నేను బతికిస్తా అని. కానీ ఆమె ఏమంటుంది? సైలెంట్గా చూస్తుంది. రాయింది ఏమంటే సరే తీసేయండి. హల్లెలూయా. మనం మార్తలా ఉన్నామా, మరియలా ఉన్నామా? మరియలా ఉన్నారా? మరియలా ఉన్నారా? అట్లనే నమ్ముతుర్రా? మార్త ఇది జరగదు దేవా, ఇది కాదు దేవా, అసలు సంఘానికి వెళ్తే ఏమవుతుంది దేవా, అసలు సంఘానికి వాక్యం వింటే ఏమవుతుంది దేవా, అసలు పాటలు పాడితే ఏమవుతుంది దేవా, ఏం జరగదు, లైట్, ఇదంతా ఏదో ఫార్మాలిటీగా చెయ్యాలి. స్లో సిస్టర్ వచ్చి మా ఇంటికి వచ్చి, ఎందుకు వస్తలేదు సిస్టర్ సంఘానికి అంటది, అందుకోసం వస్తున్నా. మార్త ఏం చేసిందంటే, వద్దు దేవా అది క్లోజ్ అయ్యి వాసన వస్తుంది, ఇప్పటికే నా ముక్కు పనిచేస్తలేదు సరిగా. హల్లెలూయా. అంటే మరియనైతే నోరు మూసుకొని, సరే యేసుప్రభు ఏది చెప్తే అది చెయ్యండి. ఆ రాయి దొర్లించినాక యేసుప్రభు ఏమన్నాడు? అక్కడనే యేసుప్రభు ఒక మాట్లాడు, నువ్వు నమ్మితే మార్తతోనే అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తలేవు, నువ్వు చూస్తావు, నువ్వు ఎందుకు నమ్ముతలేవు? యేసు నీవు నమ్మిన ఎడలా మార్తతో అంటుడు, దేవుని మహిమ చూతువు అని నేను నీతో చెప్పలేదా? ఇప్పుడు దాకా ఇంతసేపు నీతోనే మాట్లాడినా కదా మార్త, వినిపిస్తలేదా? వినిపిస్తుందా మీ అందరికీ? ఇంతసేపు నీతోనే కదా చెప్పింది నేను వాక్యము, ఇంతసేపు నేనే చెప్పిన కదా. యేసుప్రభు అంటాడు, ఇంతసేపు నీతోనే కదా, మరియకి చెప్పలేదే. మరియా సైలెంట్గా ఉన్నది, నీకు చెప్పినా నువ్వేమో వద్దు రాయి దొర్లించకు. కానీ యేసుప్రభు అయినా రాయి దొర్లించిండు, లాజర్ని తిరిగి లేపిండు, దేవుని మహిమ అక్కడ కనపడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కూడా యేసుప్రభు ఏదైనా వాక్యం ఉంది, ఏదైనా మాట ఉంది అంటే దానికి ఆనుకొని ఉండాలి. అట్లా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అందుకోసమే ఒక వాక్యం ఉంటుంది. మనకి ప్రతి ఒక్కటి ఏ ఆశీర్వాదం అన్నా ఫస్ట్ రావాలంటే, ఏదన్నా అద్భుతాలు జరగాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వాక్యమే. వాక్యంని నువ్వు పక్కన పెట్టేసినావు అంటే దేవుని పక్కన పెట్టేసినట్టే. ఎందుకంటే యోహాను 1:1 ఏం రాసి ఉంటుంది?
చెప్పండి. ఆది యందు వాక్యము, వాక్యమే రెండు సార్లు ఒకటి చెప్పారు కొందరు. ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే. నువ్వు వాక్యంని పక్కన పెట్టేసినావు అంటే ఓని పక్కన పెట్టేసినావు. ఈ రోజు నుంచి ఎంతమంది చదువుతారు బైబుల్? ఈ సంవత్సరం దేవుడు నేను మహిమపరచాలంటుండు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి మహిమపరచాలంటే? నువ్వు ఫస్ట్ ఆయనని మహిమపరచాలి. ఆయనని ఎట్లా మహిమపరుస్తావు అంటే ఆయన వాక్యం ద్వారా నువ్వు మహిమపరుస్తావు. హల్లెలూయా. ఆయన చదువుతూ ఉంటే, ఆయన వాక్యం చదువుతూ ఉంటే దేవుడు నిన్ను మారుస్తూ ఉంటాడంట. హల్లెలూయా. నీ జీవితాలను మారుస్తూ ఉంటాడు. మన శ్రమల నుంచి మనకు విడుదలిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఇది మన కోసం ఇచ్చిండు, ఒక గిఫ్ట్ లాగా ఇచ్చిండు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తెరుస్తావో ఇంట్లో నుంచి వచ్చే వెలుగు, ఆ మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. మన ముఖాలు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ఫోన్లలో ఉండొద్దు. ఫోన్లలో నుంచి లైట్ వస్తుంది కరెక్టే, ఆ లైట్ మన జీవితాలను డార్క్ చేస్తుంది. హల్లెలూయా. ఇవి బ్లాక్ లెటర్స్లోనే ఉంటాయేమో, కానీ ఈ వాక్యాలు మన జీవితాలను వెలిగిస్తాయి. హల్లెలూయా. మనం ఫోన్ ఎంతసేపు చూస్తాం రోజుకి? లెక్కలేనని టైమా ఏమంటారుగా, అవర్స్. వాక్యాలే ఏంటో బ్రదర్, నేను పాటలే ఏంటో బ్రదర్. ఫోన్ యూజ్ చేసినంత టైము బైబిల్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళు గొప్ప గొప్ప సేవకులు అయిపోతారు. కాబట్టి అంతసేపు యూజ్ చేసిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలన్నీ ఈ బైబిల్ని చదవండి. దాసి పెట్టుకోకండి. ఆ క్రిస్మస్ బ్రదర్ లాగా వెళ్ళి ఆ సెల్ఫ్లో పెట్టి సండే రాగానే వచ్చేయండి బైబిల్. కొందరు సండే బైబిల్స్ కూడా తీసుకురారు, అది కూడా ఫోన్లే. బైబిల్ ఏముండదు, బ్రదర్ ఫోన్లో అదే బైబిల్ ఇంట్లోనే ఉంది, అది మోసుకురావాలన్న చేతిలో. ఉట్టి చేతులతో రావద్దన్నాడు, బైబిల్ అనే తీసుకురండి మీరు. హల్లెలూయా. వాక్యంకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది జీవితాలను మారుస్తుంది. మార్చింది. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. టిండెల్ అని ఒక ఆయనే, మనకు పురుషోత్తం చౌదరి అని ఒక ఆయన ఉంటాడు. ఆయననైతే దేవుని కోసం ఎన్నో ఎత్తికిండంట, ఎంతో మంది దగ్గరికి వెళ్ళినంట. దేవుడు లేడని నమ్మిండు. లాస్ట్కి ఆయన దగ్గర ఉన్న గురువులు ఎవ్వరు మంచోళ్ళు కాదు, ఆయన ఏ గ్రంథాలు మంచి కావు, ఏ దేవుళ్ళు మంచోళ్ళు కాదని చెప్పి ఆయన విసిగిపోయినప్పుడు ఆయనకు ఒక వచనం కనపడదంట. ఒక కరపత్రిక వచ్చిందంట, ప్యాంప్లెట్. ఆ ప్యాంప్లెట్లో ఒక వచనం ఉంది. ఏమన్నదంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించని ఉంది. అంతే. ఆ ఒక్క వచనం చూసిండు, ఇదేంది ఇంత కొత్తగా ఉందేంది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం ఎంత అద్భుతంగా ఉందేంది ఈ వచనము అని చెప్పి 1890స్లో, అప్పుడు 1890s 1885 అట్లాంటి టైంలలో అప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంట. అరే ఈ బైబిల్ ఏదో కొత్తగా ఉంది, ఈ వచనం ఎక్కడుంది అని చెప్పి ఎతుకుతూ ఉంటే అది మత్తయిలు ఉంటుంది, అది బైబిల్ ఉంటుంది అని తెలుసుకొని ఆ బైబిల్ గురించి చదివి ఆయన పురుషోత్తం చౌదరి ఏం చేసిందంటే, ఆయన చాలా మంది అంటారు ఏంటంటే తెలుగులో ఫస్ట్ పాట ఆయననే రాసిందట యేసుప్రభు గురించి. ఎందుకంటే ఒకటే వచనం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము, ఆ ఒక్క వచనం నుంచి అన్నీ వదిలేసి ఆ వచనం వెనకాల వేయిండు, ఆ దేవుని తెలుసుకోండు. ఆయనే ఒకసారి శ్రీకాకుళంలో ఉంటాడు. ఆయన శ్రీకాకుళం ఇల్లు అయినది. శ్రీకాకుళంకి మద్రాసుకి వెళ్ళే లోపలనే ఆ ట్రావెలింగ్ అనే 24 సంఘాలు స్థాపించిండంట. ఇక్కడ శ్రీకాకుళం నుంచి మద్రాసు వెళ్ళే లోపల 24 సంఘాలు స్థాపించిండంట. అంత గొప్ప సేవకులాగా మార్చబడ్డాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో వదిలేసిరు, ఆయన ఎలగొట్టేసిరు. సొంత భార్య ఎలగొట్టేస్తుంది. అప్పుడు భార్యలు ఎట్లుండే తెలుసా, 1900s ముందు అణిగి మణిగి ఉంటుండే. భార్యలు రివర్స్ అయ్యారు అంటే భర్తలు కొడుతుండే. ఇప్పుడు రివర్స్ అయింది మొత్తం. భర్త ఏమన్నాడు అంటే అంతే, డబ్ల్యూడబ్ల్యూ గ్లౌజెస్ వేసుకోవాలి, నర్ర ముక్కు వాళ్ళ కొడతా, మూతి వాళ్ళ కొడతా, అయిపోయింది. ఇప్పుడు అన్ని రివర్స్. ఇప్పుడు అసలు చేతులు కూడా అవసరం లేదు, మాటలతోనే చంపేస్తారు ఫస్ట్. ఆ మాటలకే చెవులు పోతాయి, ఇక రక్తాలు వచ్చేస్తాయి భర్తలకి, అయిపోతుంది, జుట్టు వీక్కోవాలి. అందుకోసం భద్రత జుట్టు ఉండదు. ఎందుకంటే భార్య పెట్టేట ఏంది ఇది, ఒకటి మాట్లాడరు వాళ్ళు. ఎన్ని మాట్లాడతారు? 100 మాట్లాడతారు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే అణిగి మణిగి ఉండేటోళ్ళు. ఆ భార్య ఒకసారి ఏమవుతుందంటే, ఈయన మద్రాసు వెళ్ళి ఆ సంఘాలన్నీ స్థాపించినాక మళ్ళీ రిటర్న్ వస్తాడు. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు కదా, ఆయన వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినట్ట, శ్రీకాకుళం వచ్చినట్ట. సిస్టర్ వాళ్ళ ఊరు, వీళ్ళ ఊరు శ్రీకాకుళం. ఆ ఊరికి మళ్ళీ వచ్చినప్పుడు ఆ శ్రీకాకుళంకి వాళ్ళ భార్య ఏం చేసింది తెలుసా, ఆయనను చూసిందంట. ఈయన వెళ్ళి డోర్ ఆకలి అవుతుంది అని చెప్పి గేట్ కొట్టిందంట. గేట్ కొడితే వాళ్ళ భార్య ఏం చేసిందంటే అన్నం తీసుకొచ్చిందట, పులిహోర తీసుకొచ్చి చూస్తే వాళ్ళ భర్తలాగా అనిపించగానే ఆమె ఏం చేసిందంటే ఆ పులిహోర తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి బర్రెలు ఉంటే
ఆ పెండలు ఇసిరేసిందంట, వేసి అది తినిపో అన్నదంట. యాక్చువల్గా భర్తకు అట్లా వేస్తే ఆ టైంలో ఆమెను చంపినా కూడా తప్పులేదు. ఆ టైంలో అట్లా కొట్టొచ్చు, ఆ టైంలో అట్లా రూల్స్ ఉండే. భర్తను ఎవరన్నా భార్య, అందుకోసం భార్యలు ఇంట్లోకి వెళ్ళి రాకపోతుండే. ఇప్పుడంతా స్వాతంత్రం వచ్చేసింది మనకి, హల్లెలూయా. అప్పుడంతా అందులో అది తప్పు, ఇది కూడా తప్పే. భర్తలు భార్యలు కొట్టడం తప్పే, భార్యలు భర్తలు తిట్టడం కూడా తప్పే. ప్రేమతోనే ఉండాలి మనమందరం. ఆ టైంలో ఆమె అట్లా చెయ్యంగానే ఆ పురుషోత్తం చౌదరి ఏం చేస్తాడు తెలుసా, వెళ్ళి ఆమెను చూసి నవ్వి, ఆ ప్రేమతోనే ఎట్లయితే ఫస్ట్ ఆమె మీద ప్రేమ ఉండేనో ఆ ప్రేమతోనే ఆమెను చూసి నవ్వి వెళ్ళి, ఆమె అంటే ఏమంటారు, యేసుప్రభు నమ్మకముందు ఎట్లయితే తింటుండేనో ఆమె పెడితే వెళ్ళి ఆ పెండ మీద ఉన్న అన్నంని అట్లనే ఏరుకొని తింటుండట. అక్కడ ఒక పాట రాసిండు తినుకుంటా, హల్లెలూయా, ఓ దేవా నువ్వు నా తండ్రివి కాదా, ఓ యేసు నువ్వు నా అన్నవు కాదా అని ఒక పాట ఆంధ్ర క్రైస్తవ గీతాలలో ఉంటుంది. అది అప్పుడు ఆమె చూసింది, ఆ చూసి ఆమె అనుకుందంట, అరే అసలు నన్ను ఏమన్నా చేయొచ్చు, నిన్ను అవమానపరిచినందుకు, కానీ ఈయన ఇట్లా చేస్తుండే, అయినా ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తుండే అని చెప్పి ఆమె ఆయన ప్రేమ ఏందో తెలుసుకుందామని ఆయన దగ్గరకు వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రేమని ఆమె తెలుసుకొని వాళ్ళిద్దరు కలిసి సేవ చేసిరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట మార్చింది ఆయన అట్లా, నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని. ఆ ఒక్క వాక్యము ఆయన జీవితాన్ని మార్చింది, ఆయన భార్య జీవితాన్ని మార్చింది, ఎంతోమంది జీవితాలను మార్చింది, ఎన్నో పాటలను రాసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో శక్తి ఉందా లేదా? ఒక పదంలో శక్తి ఉంది, ఒక వాక్కుల శక్తి ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఈ బైబిల్లో శక్తి ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ శక్తిని గమనించి, ఎప్పుడైతే నువ్వు దాన్ని మహిమపరుస్తావో, ఎప్పుడైతే దీనికి వాల్యూ ఇస్తావో, విలువ ఇస్తావో, బరువు ఇస్తావో, అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితం కూడా అట్లనే మహిమపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చేయండి అంటే, ఇన్న ప్రతి వాక్యంని మీరు ఏంటంటే, దేవా ఇది నువ్వు నాతో మాట్లాడను, నేను దీన్ని బట్టే నడుచుకుంటా. మీకు వాక్యం అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లలో పెడుతున్నాం మేము కష్టపడి, వాడు నిలవాడు అట్లా చేస్తున్నాడు, వాడు ఎడిట్ చేసి మళ్ళీ యూట్యూబ్లలో ఉంటున్నాయి. మళ్ళీ వినండి, సామాన్య వాక్యాలు వినండి, వాక్యాలు వింటూ ఉండండి. ఈ సంవత్సరం మీరు ఎన్ని వాక్యాలు వింటూ ఉంటారో అంత మహిమపరచబడతా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను మహిమలో నుండి మహిమలకు మారుస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యంని ఓపెన్ చేసి నువ్వు చదువుతూ ఉంటావో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు మహిమల నుండి మహిమలకి మార్చబడతా ఉంటావు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా వాక్యంని మాత్రం వదలొద్దు. వాక్యము స్టార్టింగ్ థింగే మన లైఫ్లో జీవితాలలో ఫలించాలంటే ముఖ్యమైనది కావాల్సిందంటే వాక్యమే. అందుకోసమే లూకా సువార్తలు రాసి ఉంటుంది, యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు విత్తువాని గురించి. ఈ ఉపమాన భావమేనగా విత్తనము దేవుని వాక్యము. హల్లెలూయా. విత్తనం ఏంది అంట, ఒక చెట్టు కానీ ఒక ఫలములు రావాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంది, విత్తనము. మన జీవితంలో కూడా అద్భుతంలో కావాలంటే ఫస్ట్ విత్తనం కావాలి. ఆ విత్తనం ఏంటంటే దేవుని వాక్యం అంట. హల్లెలూయా. మన దగ్గర ఆ విత్తనం లేకపోతే ఫలాలు ఉంటాయా, అద్భుతములు ఉంటాయా? యాపిల్ చెట్టుకి ఆ ఫ్రూట్స్ రావాలంటే ఫస్ట్ విత్తనం నాటాలి. విత్తనం నాటరంది చెట్టు రమ్మంటే వస్తుందా? రాదు. అట్లనే యేసుప్రభు ఏమంటాడు, విత్తనము దేవుని వాక్యము. ఇక్కడ కొందరు ఉంటారంట, వాక్యం ఎట్లుంటారంటే వాళ్ళు తోవ పక్కన ఉండువారు, వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. హల్లెలూయా. యేసుప్రభు చెప్తుండే నేను వాక్యం అంతా ఇట్లా చల్లుతూ ఉంటాడంట యేసుప్రభు. ప్రతి ఆదివారం ఏమవుతుందంటే వాక్యం చల్లుతూ ఉంటాడు దేవుడు, విత్తనాలు వేస్తూ ఉంటాడు యేసుప్రభు. నా ద్వారా విత్తనాలు వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉంటే కొందరు ఎట్లుంటారంటే త్రోవ పక్కన పడినట్టు ఉంటారంట. ఇప్పుడు నేను రోడ్ మీద వేసిన అనుకో విత్తనాలు, కొన్ని ఏమవుతాయి, కాకులు అవి వచ్చి పిట్టలు వచ్చి ఏమైతాయి వాటికి వేసినా అనుకుంటాయి అవి, అరే ఎంత మంచోడినే మాకు విత్తనాలు వేసిండు గింజలు వేసిండు అని చెప్పి మేము గోడ మీద ఏమైనా బియ్యం పెట్టినామంటే పిట్టలు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. రోడ్ మీద వేసినా పిట్టలు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. కాబట్టి తో పక్కన వడ్డ వాళ్ళలా ఉన్నారనుకో, దాని అర్థం ఏంటంటే సైతాన్ అపవాది వచ్చి ఆ వాక్యం ఎత్తుకుపోతుందంట. ఏ వాక్యమే కదా వచ్చి అట్లా కూర్చుందాం అంటే ఆ వాక్యం విన్నా కానీ ఒకవేళ అపవాది వచ్చి తీసుకెళ్ళిపోతుందంట. నువ్వు లైట్ తీసుకున్నావు అనుకో, వాక్యం ఏ వాక్యమే కదా బంటి బ్రదరే కదా అనుకున్నావు అంటే అపవాది వచ్చి ఎత్తుకుపోతుందంట. తర్వాత ఇంకొకరు ఉంటారంట, వాళ్ళు ఏంటంటే రాతి నెల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించరు. హల్లెలూయా. చాలా మంది ఇక్కడ ఉంటారు, వినేటప్పుడు అంటే ఎట్లాంటి స్మైలింగ్ ఫేసెస్ ఉంటాయి అంటే వాళ్ళకి, అబ్బా ఎంత మంచి వాక్యము ఇది ఇది అన్నట్టు ఉంటారంట. తర్వాత ఏమవుతుందంట, వారికి వేరు లేనందున, వాళ్ళు రాయి మీద పడ్డ విత్తనములంట, వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవును. కొన్ని ఒక
డేస్, కొన్ని అవర్స్ నమ్ముతారు. ఓకే, మంచి చెప్పిండు అంటే బ్రదర్, మంచి చెప్పిండు, సామాన మంచి చెప్పిండు, బ్రాహ్మణ మంచి చెప్పిండు, వాక్యం మంచిగా ఉంది, అర్థమైంది, సంతోషం, నాకు మంచిగా అనిపించింది, నేను సంఘానికి వచ్చినా సంతోషంగా వెళ్ళిపోతున్నా అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతానంట మళ్ళీ. కానీ కొంచెం టైం కాగానే అది కూడా ఎగిరిపోతుందంట, వాక్యం రాగానే వెళ్ళిపోతాను. తర్వాత ఇంకో థర్డ్ పర్సన్ ఉన్నారు, ముండ్ల పొదలలో పడిన విత్తనము వారెవరనగా విని కాలం గడిచిన కొలది, వీళ్ళు కొన్ని డేస్ నమ్మిరంట. ఈ జీవన సంబంధమైన విచారము చేత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. మీరు నమ్ముతూ ఉంటారు ఈ సంవత్సరం దేవుడు మహిమపరుస్తాడని, కానీ కొన్ని డేస్ అయినాక ఏమవుతుందంటే మీకు ఏదో ఒక శ్రమ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇది జరుగుతాయి అంట. జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను, అంటే పైసలు లేవనుకో, పైసలు ఉన్నా లేకపోయినా అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. హల్లెలూయా. వీళ్ళెవరంటే ముళ్ళ పొదలలో పడిన విత్తనములు అంట. వాళ్ళు ఏంటంటే చెట్లు ముళ్ళ పొదలు ఉన్నాయి అనుకో, కొంతసేపటి వరకు ఎదుగుతాయి, తర్వాత ఏమవుతుంది, ఆ ముళ్ళ పొదలు అణిచేస్తాయి. మన వాక్యం కూడా అట్లనే ఉంటుంది. కొన్నిసార్లు ఆ వాక్యం తీసుకుంటాము, నమ్ముతాము, కొన్ని శ్రమలు కానీ, కొన్ని వర్క్ బిజీ అయిపోయినాం అనుకో, జాబ్లో బిజీ అయిపోయినామంటే వాక్యంని మళ్ళీ వదిలేస్తాం. హల్లెలూయా. తర్వాత ఇంకో 4వ గుంపు ఉందంట. ఆ గుంపు ఎవరంటే మంచి నేల నుండి వారెవరనగా విత్తనములు పోలిన వారే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారంట. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినంగానే అద్భుతంలా అయితే అని చెప్తుండా. ఓపికతో ఏం కావాలి? బంటి బ్రదర్ 2 గంటలు చెప్తా, మీకు ఏం కావాలి? ఉందా ఓపిక? కంటిన్యూ చేయాలా? 3 గంటలు చెప్పాలా, 4 గంటలు చెప్పాలా, ఈరోజు అంతా చెప్పాలా? హల్లెలూయా చెప్పాడు. ఓపికతో ఉన్నారు అనుకో, ఎట్లుండాలంట? ఓపిక. హల్లెలూయా. సాగదీయాలి. అంత ఓపిక మీకు ఉందనుకో, మీరు ఏ నేలంట మీరు, అప్పుడు మీరు మంచోళ్ళ అనాలి మీరు. హల్లెలూయా. మీరు మంచోళ్ళు కాదా? వీళ్ళు ఏమవుతారంటే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏమనుకుంటారు అంటే విత్తనం ప్రాబ్లం అనుకుంటారు. విత్తనం ప్రాబ్లం కాదు ఇక్కడ ఫలించడానికి కారణం. ఏం ప్రాబ్లం? నేల ప్రాబ్లము. ఇది ప్రాబ్లము. మీ మనస్సు మంచిగా ఉందనుకో, విత్తనం పడి ఫలిస్తుంది. విత్తనంలో ప్రాబ్లం లేదు. ఏ విత్తనం అన్నా ఇదే విత్తనం. హల్లెలూయా. నేను ఇప్పుడు ఎళ్ళకెళ్ళి తీసి చెప్పిన వాక్యాలన్నీ ఇప్పుడు మీరు ఏ విత్తనాలు, ఏ నేల మీద పడ్డట్టున్నారు మీరు? అందరి హృదయాలలో పడ్డదా విత్తనం? కొందరికి ఆల్రెడీ కాకొచ్చి ఎత్తుకుపోయింది కొందరి. తర్వాత రేపైతే అది కూడా మర్చిపోతాం, ఇది కూడా మర్చిపోతాం. ఎల్లుండి మళ్ళీ నెక్స్ట్ వీక్ బంటి బ్రదర్ ఏం వాక్యం చెప్పిందంటే, ఏదో యాక్చువల్గా ఏదో చెప్పిండు, ఏదో మహిమ అన్నాడు, అటు ఇటు తిరిగిండు, జుట్టు ఇట్లా అనుకోండు, ఇట్లా చెప్తారా? కాదు. మంచి నేల మీద పడ్డ విత్తనం లాగా మీరు అందరూ ఉండండి గాక. హల్లెలూయా. ఆ నేల మంచి నేలలాగా మీరు, ఆ మంచి నేలలాగా మారడానికే మనము ఏం చేస్తామంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటాము, కానీ పాటలు పాడుతూ ఉంటే, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఉంటే నీ నేల మంచి నేలలాగా మారుతూ ఉంటుందంట. ఆయన అభిషేకం నిన్ను దాకి, దేవుడు నిన్ను నీళ్లు చల్లి మంచిగా తవ్వి రెడీగా పెట్టినట్టు. బంటి బ్రదర్ రాగానే అంత మంచిగా ఉంటుంది. తప్పని ఇట్లా విత్తనం పడగానే ఫలిస్తూనే ఉంటారు. హల్లెలూయా. మంచి మంచి ఫలములు ఫలించే వాళ్ళగా మీరు అవును గాక. ఆయన మహిమ నీ మీద ఉదయించును గాక. నువ్వు ఆయన మహిమలాగా మార్చాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ఆయనను మహిమపరచాలి. ఈ సంవత్సరం అంతా మనమందరం యేసుక్రీస్తు ప్రభుని అత్యధికంగా మహిమపరచును గాక. ఇన్ని సంవత్సరాలు మహిమపరచలేమో కానీ ఈ సంవత్సరము ఎంతైతే మీరు మహిమపరుస్తారో అంతే గొప్పగా దేవుడు మీ అందరినీ మహిమపరచును గాక. రెడీగా ఉన్నారా మళ్ళీ ఈ సంవత్సరం మీరు మహిమపరచబడడానికి? ఇప్పుడు ఓడిని మహిమపరుస్తారు ఈ సంవత్సరం అంతా? హల్లెలూయా. అంటే ఈ సంవత్సరము దేవుడిని అడుగుతున్నాడు. నేను లాస్ట్ టైం చెప్పినాను ఏంటంటే ఫస్ట్ మేఘం వస్తుంది, తర్వాత మహిమ, ఉరుమురు మెలుపులు వస్తాయి. ఆ మహిమ ఎట్లా వాళ్ళకి బయట వాళ్ళకి కనపడుతుంది అంటే వాక్కును బట్టి, ఉరుములను బట్టి తెలుస్తుంది లోపల మహిమ వచ్చిందని. అంటే వాళ్ళకి వాక్యం పడదంటే మహిమ అర్థమవుతుంది. హల్లెలూయా. నీకు ఈ వాక్యంలోకి వెళ్ళినప్పుడే ఆయన మహిమ అర్థమవుతుంది నీకు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ మహిమ వచ్చింది కాబట్టి, దేవా నీ మేఘం నా మీద ఉన్నది కాబట్టి నువ్వు మార్చబడాలి ఈ సంవత్సరం. ఎట్లాంటి వాళ్ళు అయినా కానీ
యేసుప్రభు వాక్యం ఎట్లాంటి వాళ్ళని మార్చిందంటే, ఒక అతని సాక్ష్యం విన్న రీసెంట్గానే, ఆయనే గంజాయి కొట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరిగి హిమాలయాస్ ఆ ఏరియాస్లో తిరిగి ఇంట్లోలను వదిలేసి అంత ఘోరమైన అతను కంప్లీట్గా ఇప్పుడు మారిపోయి వైట్ షర్ట్ అన్ని కమ్మలు పెట్టుకోండి ఆయన, అన్ని ఇక్కడ ఇక్కడ అంతా పొడుచుకుంటారు. వాళ్ళకి అసలు ఆగదేమో, నరకానికి వెళ్ళాక ఎట్లయినా సైతాన్ పొడుస్తుంది, వీళ్ళే ఇక్కడనే పొడుచుకుంటారు అన్నీ, ఇక్కడ 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 ముక్కులు. సైతాను తర్వాత నరకానికి వెళ్ళాక అదే పని చేస్తుంది కదా, బాధ పెట్టడమే కదా, ఇక్కడనే శరీరాన్ని బాధపరుచుకుంటూ ఉంటారు. పచ్చబొట్లు అని మొత్తం ఆయన అట్లాంటి వాడు, మొత్తం పచ్చబొట్లు వేసుకునేట ఆయన, అట్లాంటి ఆయన మొత్తం గంజాయి కొట్టి అట్లా ఆయనే మొత్తం చిల్లర. ఎట్లుంటారు చిల్లర మొత్తం లాస్ట్ టైం చెప్పిన ఇట్లా పైంట్ పెట్టుకొని, ఏం భయ్యా బాగున్నా, నమస్తే భయ్యా, అందరు భయ్యాలే వాళ్ళకి, భయ్యా బాగున్నావా, భయ్యా బాగున్నావా, అందరు భయ్యాలే, పేర్లు ఉండయి. భయ్యా ఏం భయ్యా వచ్చినావా, ఈరోజు తినవా, ఏం తినవా భయ్యా. ఇట్లాంటి వాడు సడన్గా ఎట్లా ప్రేజ్లో బ్రదర్, ప్రేజ్లో దేవుని మహిమ పరచబడింది కాక మార్చబడ్డాడు. ఎట్లా మార్చబడ్డాడు? దీనివల్ల. హల్లెలూయా. ఏంది భయ్యా అనేటోడు ఏమన్నాడు ఇప్పుడు? ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఎవరి వల్ల మారిండు? వాక్యం వల్ల. హల్లెలూయా. అట్లాంటి కార్యాలు దేవుడు చేస్తాడు, జీవితాలను మారుస్తాడు. హల్లెలూయా. మీ ఇంట్లో కూడా ఎవరన్నా ఏంది భయ్యా అనేటోళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, వాక్యం చదవమని. తర్వాత వాళ్ళు భయ్యా పోయి ప్రైజ్ లార్డ్ అంటారు. ఎందుకంటే ఆయన వాక్కు కూడా ఉంది మనకి, ఆయననే చూస్తూ ఉండాలి. లోకంని చూస్తే మనం లోకంలాగా మారుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుని చూస్తే ఈ వాక్యంలో అదే పరిశుద్ధాత్మ ద్వారా ఆయనలాగా మార్చబడతా ఉంటాం. కాబట్టి ఆయనలాగా మనం అందరం మార్చబడదాం. మన మాటలు, మన క్రియలు, మన ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితున్నాడో ఈ లోకంలో మనం కూడా అట్లా మారి ఆయనలాగా జీవించి ఆయన మహిమని లోకానికి చూపెడాలి. ఎందుకంటే యేసు ప్రభు ఎట్లుంటాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన మనం సృజించి ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, కానీ మనుషులు మనల్ని చూస్తాడు కాబట్టి మనం ఆయనలాగా మార్చబడాలి. హల్లెలూయా. కోపము, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, కోపం ఈ టైంలో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే గొడవలు అవుతూ ఉంటాయి అని బైబిల్ చెప్పింది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. ఎందుకు లేస్తారు? ఉట్టిగానే కాదు, కోపం వస్తుంది. కాబట్టి మనందరికీ కూడా కోపంని కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. మనం కోపం ఎక్కువ వచ్చే టైమ్స్ ఇవి, చిన్న చిన్న విషయాలు కూడా కోపం వచ్చే టైమ్స్. కాబట్టి మన మాటలో, మన క్రియలలో అన్నిట్లలో ఉండాలి. మనం లోకాన్ని అనుసరించక యేసుక్రీస్తులో ఉండాలి. ప్రతి ఒక్క శోధన లేదొచ్చి, నేను ఇప్పటిదాకా చూసినాం కదా వాక్యంలో, మంచి నేల మీద పడిన విత్తనం ఉండాలి. శోధనలు వస్తాయి, శోధనల తర్వాత మహిమ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు చూస్తే మనం ఆయన జీవితంలో సిలువ తర్వాత ఎంతో మహిమపరచబడదు ఆయన నామం. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, తర్వాత మహిమ కూడా వస్తుంది. మనకు కూడా శ్రమలు వస్తాయి, మహిమ కూడా వస్తుంది. హల్లెలూయా. ఆ శోధనలో బలముతో మనం ఉండాలి, ఆయనలాగా మనం ఉండాలి, ఓర్పుతో ఉండాలి. కోపం అస్సలు తెచ్చుకోకండి, ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకండి, నా మీద అసలుకే తెచ్చుకోకండి. బంటి బ్రదర్ ఇంకా వదులుతలేడు అని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. అందరం శాంతంగా ఉన్నాం, అందరం శాంతి శాంతి అనుకుంటా. శాంతి సందేశంలో యేసు ప్రభు తిరుగుతాడు కదా, అట్లా శాంతి శాంతి అనుకుంటున్నాం. అందరు శాంతంగా ఉంటారా, ఉండరా? ఎవరిని అడగాలంటే భార్యలను అడగాలి భర్తల గురించి, భర్తలను అడగాలి భార్యల గురించి. వాళ్ళకైతే కరెక్ట్ తెలుస్తుంది. కూల్గా ఉందాం, ఇరిటేట్ కాకండి, చిరాకు కాకండి. యేసు ప్రభు అట్లా అవుతాడా? మీరు కూడా ఆయనలాగానే ఉన్నారు. ఆయన మహిమ వచ్చిందా మీకు? వేరేలా మహిమ వచ్చిందా? ఆయనలాగానే మార్చబడాలి. హల్లెలూయా. ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రార్థనలో ఉందాం, ఓర్పుతో చేద్దాం. ఆ మహిమ మీ అందరి మీద ఉదయించిన గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ యేసు ప్రభువా, థాంక్యూ జీసస్, థాంక్యూ గాడ్. హల్లెలూయా. దేవుడను మీ మధ్యలో దిగి ఉన్నాను. రాబా షెబా హుమ్మల జకిమనందల రాకిదర షకి ఉషల హదకమ షకిం దక. మీరు నా వైపు చూచి నడవండి, లోకం వైపు, లోక శ్రమల వైపు చూడకండి. మీ కన్నులు నా మీద పెట్టండి. రకాబా షెబహం దల రక శకిషక. ఎందుకంటే శోధకుడు, అపవాది మిమ్ముని శోధించే దినములు రాబోచున్నాయి. మీరు ప్రార్థనలో గడపండి. అపవాదిని జయించే శక్తి నేను మీకు ఇయ్యబోచున్నాను. మీ కాళ్ళ కింద సైతాను శక్తులని నేను పెట్టబోచున్నాను. మీరు తొక్కండి. రకాబా విహిమనందల రబశకిం దిల్లిరద శకమర దకందల రకజికిందర శకి. లోకంలో మనుషులను మిమ్ముని
హల్లరీష్ బహవ్రికిందర ఆ రేకేషే అవమానపరిచే రోజులు రాబోతున్నాయి. రకాబ విషిబహందల బర్వకందరికి వారి వైపు మీరు చూడకండి. లోకము మీ మీదికి విసరబోతున్న తుఫానును మీరు చూడకండి. రకాబారి షిహందల రకిజ్జికి మీ కన్నులు నా మీద పెట్టి నా వైపు చూడండి. నేను మీకు నా మహిమైశ్వర్యము చొప్పున మీకున్న ప్రతి అవసరమును తీర్చబోచున్నాను. ఆమేన్. బారషిబహం దళరకి దళాబ్దికి దళా షిహిమ రకిం దక దేని విషయంలో చింతించకండి. రకబా షిక మనందల రకజ్దకిం దళ రకి దళకం దళబా రిష్బహజ్దకిం దళబజ్దికి ఆకాశ పక్షులకు ఇచ్చేవాడను నేనే కదా, నీకు సమకూర్చలేనా? బారిష్బహం దరబాషి ఎందుకు నీవు చింతిస్తున్నావు? ఎందుకు నీవు ఇంకా నన్ను నమ్మట్లేదు? రికిద్ బర్షహం దరవ నీ కన్నులు నా మీద పెట్టి నా మహిమలో నీవు పొందుకోబోచున్నావు. రేకే బరష్యమనందల రహిజ్దికి దరష్యకి దరేకం దర్బాజ్దికి నేను మిమ్మల్ని గొప్ప చేయబోచున్నాను. ఆమేన్. అనేక మందికి మాదిరిగా నేను మిమ్మల్ని మార్చబోచున్నాను. ఆమేన్. లరీష్ బహర్వకేంద్ర వషికిం మీ విశ్వాసమునకు కలుగు పరీక్షలో మీరు నిలబడి జయించి నడవండి. రకాబ విషిబ ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆయన మహిమని ఈ సంవత్సరం మనకు చూపెడతా అన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మనం అందరం కూడా ఆయనని మహిమపరుస్తాం. దేవ పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి గల దేవ జీవముల తండ్రి మీకు స్తుతి స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన దేవ మీకు స్తోత్రములు. స్తోత్రాలు తండ్రి మీ యొక్క మహిమ మా మీద మరి ప్రకాశించును గాక. ఆమేన్. తండ్రి ప్రతినిత్యం వాక్యం ధ్యానించును గాక. ఆమేన్. ప్రతి హృదయం మంచి నేలలాగా మరి అది నా తండ్రి దున్నబడి విత్తబడాలి ప్రభా. అవును యేసయ్య. తండ్రి మరి అక్కడ తండ్రి నూరంతలుగా ఫలించే విత్తనంగా ఆశీర్వదింపబడను గాక. ఆమేన్. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. తోడై ఉండండి బిడ్డలకు దేవా. ఏ సాతానైతే ఏదైతే సమయాన్ని ఇవ్వట్లేదో ప్రభా, అవును మరి యేసయ్య. ఏ పనిలో మరి దొంగిలిస్తుందో నా ప్రభా, అవును నా యేసయ్య. తండ్రి మరి ఆ సాతాను శోధనలన్నీ కొట్టివేయండి ప్రభా. అవును ఆ యేసయ్య. బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభా. దయచేయండి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించాలి ప్రభా. అవును యేసయ్య. ప్రతి ఒక్కరు వాక్యాన్ని ధ్యానించాలి ప్రభా. అవును యేసయ్య. వాక్యాన్ని చదవాలి ప్రభా. చదవాలి దేవా. నా తండ్రి నువ్వు ఈ మహిమను ప్రతి బిడ్డ పొందుకోను గాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి అద్భుత కార్యంలో ఆశ్చర్యకార్యం జరుగును గాక. మరి అయితే ఎట్లయితే నీ పాద సన్నిధిలో ఉందో నా ప్రభా, అవును ప్రతి యేసయ్య. బిడ్డ కూడా మీ పాదాల దగ్గర కూర్చొని నా ప్రభా, అవును నా తండ్రి మీ మాటలు వినే సన్నిధిని ఆ భాగ్యమును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అనుగ్రహించండి. యేసు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా. వందనాలు దేవా. ఆ ప్రభా ఇత్తబడ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేసి వచ్చిన వారందరినీ దీవించి ఆశ్రవదించి వారి వారి సమస్యల నుంచి విడుదల చేయండి. ప్రతి అవును బిడ్డలకు శాంతి సమాధానం కలుగజేసి ఇంకా ఆత్మీయలోతుకు నడిపించి ఆత్మ ఫలాలతో ఆత్మ వరాలతో నింపి మీ రాకడ సిద్ధపరిచి మీరే మహిం పొందమని అపవాది అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తును బంధించి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. ఆమేన్. మీరే ఆశీర్వదించమని యేసు నామములో నడిచిన తండ్రి ఆమేన్. మరణాత. యేసు రక్తమే జయం, ప్రభేసు నామమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం. ఈ సమాధానం పరిశుద్ధాత్మ నడిపింపు తండ్రి యొక్క మహిమ మనకి, మన సంఘానికి, మన కుటుంబాలకి, ప్రాంతానికి సదాకాలం తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.